హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం రాజీవ్ బీచ్ యానం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనము ప్రస్తుతము ఈ బీచ్ దగ్గరికి వెళ్ళే ముందు ఇదిగో ఈ విధంగా వే ఉంటుందన్నమాట. ఇదే మెడికల్ కాలేజ్. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా దీన్ని లాంచ్ చేశారు. సో దాన్నే మెడికల్ కాలేజ్ అని పిలుస్తారు అన్నమాట ఇది. సో దానికి ఆపోజిట్లోనే ఒక పార్క్లా ఉంటుంది. అదొక హిస్టారికల్ పార్క్ అనమాట. ఇది యానం అనేది పాండిచేరి అడ్మినిస్ట్రేషన్కి వస్తుంది కాబట్టి ఇక్కడంతా ఆ పోలీసు కానీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుందన్నమాట, రూలింగ్ అంతా కూడా. సో దానికి అని మెడికల్ కాలేజ్ ఆపోజిట్ డైరెక్షన్లో రైల్వే కౌంటర్ ఉంటుంది. అదిగో అది కౌంటర్ దాని ప్రక్కనే ఉంటుంది గెస్ట్ హౌస్ అనమాట. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. దీనికి ఇదే గవర్నమెంట్ గెస్ట్ హౌస్. దీనికి ఆపోజిట్లో కలెక్టర్ ఆఫీస్ ఉంటుందన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్ అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇదిగో ఇదే అనమాట. సో ఈ రెండాటికి మధ్యలో ఒక వే ఉంటుందన్నమాట. సో అది రాజీవ్ బీచ్కి తీసుకెళ్తుంది అనమాట యానం. సో అది మీకు ఏ విధంగా ఉంటుంది యానం అనేది ఇక్కడ చూపిస్తాను ఆ బీచ్లో. సో ఇది మే నెలలో రికార్డ్ చేసిన వీడియో అనమాట. కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఇదిగో ఇది రాజీవ్ బీచ్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు వరదల టైంలో ఇదంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోయి ఇక్కడ నుంచి బోట్ల మీద వెళ్తారు అనమాట ఆ ప్లేస్ వరకు. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ వాటర్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక అని ఉంటుంది. అలాగా జారీ చేసినప్పుడు ఇదంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆ బీచ్లోకి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా వాటర్తో ఫిల్ అవుతుంది. వీటి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట అది ఏ విధంగా ఉంటుంది అనేది. సో మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి మనం చూసినట్లయితే ఒక ముస్లింకి సంబంధించిన ఒక ప్రేయర్ హాల్ ఉంటుందన్నమాట. చూడడానికి ఒక బోట్లా ఉంటుంది. అది అది ఎవరికి తెలియదు, అది బోట్ అనుకుంటారు తప్ప అది ముస్లిం సోదరులు ప్రార్థనా స్థలం అనమాట. వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అది అనమాట. సో దానికి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదిగో శివలింగం ఉంటుంది. శివలింగానికి పైన ఏనుగు తొండాలతో వాటర్ స్ప్రింకిల్ చేస్తారనమాట. సో అది క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో దాని ప్రక్కన అంతా కూడా బీచ్ ఉంటుందన్నమాట. అంటే ఇదిగో ఇదే మీకు చెప్పాను కదా, ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునే హాల్ లేదా మీటింగ్ హాల్గా మనం చెప్పొచ్చు అనమాట. సో అది దాటుకుని ముందుకు వెళ్తే ఇదిగో గోదావరి చూసారు కదా, నీల ఆకాశం అది ఏ విధంగా ఉంటుందో అదే ఆకాశం కలర్ నీటిలో ఉంటుంది అనమాట. అందుకని పైన కూడా కింద కూడా సేమ్ ఒకటే కలర్లా ఉంటుంది. ఇది బీచ్ అన్నారు కదండి, ఎవరు స్నానాలు చేయడానికి వెళ్ళరు దీంట్లో, ఎందుకంటే చాలా ప్రమాదమైంది, చాలా లోతు అయింది అన్నమాట అక్కడ. సో చూడడానికైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చివరి వరకు ఒక 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో యానం ప్రజలైతే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు ఇక్కడ. సో ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్ చూసారు కదా మీకు. అందులో దీని ఏం పిలుస్తుంది రాజీవ్ బీచ్ అంటారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో రాజీవ్ గాంధీ పరిపాలన టైంలో ఇక్కడ ఎమ్మెల్యే మల్లాడి స్వామి గారు ఉండేవారు అనమాట. సో ఆయన పేరు మీద దీనికి పెట్టడం జరిగిందనమాట ఆ ఎమ్మెల్యే గారు. అందుకని దీన్ని రాజీవ్ బీచ్ అని పిలుస్తారు. సో దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే ఇదిగో భరతమాత విగ్రహం, చాలా పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. సో కాంస్య విగ్రహం చాలా బాగుంటుంది చూడడానికి. సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ గోదావరి వాటర్ అంతా రెడ్డిష్ అంటే మడ్డు వాటర్ ఎలా ఉంటుందో అలాగ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది నెక్స్ట్ వీడియో మీకు ఏ విధంగా ఉంటుందో. ఇదిగో భరతమాత విగ్రహము, పక్కన సింహం ఉంది, తర్వాత భరతమాత దగ్గర నేషనల్ ఫ్లాగ్ ఉంది. దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే ఇక్కడ జీజస్ యొక్క స్టాట్యూ ఉంటుందన్నమాట. చాలా హైలైట్ అనమాట ఇది. సో చాలా ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుందన్నమాట. సో ఇది ఒక బ్రిడ్జ్, అంటే అమలాపురంకి యానంకి కలిపే బ్రిడ్జ్గా మనం చెప్పొచ్చు అనమాట ఇది. సో క్రిందంతా కూడా వాటర్ చూసారు కదా, బ్లూ వాటరు. ఆల్మోస్ట్ ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అమలాపురం వెళ్ళాలంటే ఇక్కడ పంటు లేదా బోట్స్ ద్వారా అవతలకి వెళ్ళేవారు అనమాట. చాలా రిస్క్. సో నేను కూడా 2-3 సార్లు అవతలకి బోట్ల మీద వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగో ఇదే అక్కడ ఉన్నటువంటి జీజస్ టవర్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం దీనికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. మీరు ఎలా ఎంత ప్లెజెంట్గా ఉందో అంత అన్ప్లెజెంట్గా ఉంటుందన్నమాట గోదావరి మొత్తం అంతా కూడా. ఆ వీడియోని మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. సో మనము దాటుకుని ముందుకు వచ్చేస్తే ఆ బ్రిడ్జ్ చెప్పాను కదా, బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వెళ్ళిపోతే మనం కాకినాడ వెళ్ళిపోతాం అనమాట. సో ఈ స్ట్రైట్గా కాకినాడ వెళ్ళిపోయే రోడ్ అనమాట ఇది. ఇది యానం లోనికి, విలేజ్ లోనికి వెళ్ళేటువంటి ఒక ప్లేస్ అనమాట. ఇప్పుడు మీకు చూసారు కదా వాతావరణం మారిపోయింది, అక్కడ వాటర్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ అలాగ ఉంది. సో రెడ్ వాటర్ అంత అనమాట. సో అది ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.